క్రమశిక్షణతోటి మీ ఆహార్యాన్ని కానీ మీ యొక్క వేషధారణ కానీ ఇవన్నీ మీరు చేస్తున్నారో ఇదే క్రమశిక్షణని జీవితాంతం అలవర్చుకోవాలనేటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడైతే మన చిన్న వయసులో క్రమశిక్షణ ఏర్పరచుకుంటామో తప్పనిసరిగా జీవితంలో ఎదగడానికి ఆ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది. వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాట మనం చెప్తాం. ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటిది. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్ జరగాలంటే మాత్రం దానికి పునాది పాఠశాలల్లోనే పడుతుంది అనేటువంటి మాటను మాత్రం మనం నమ్మాలి. ఇవాళ ఇంత చక్కటి ప్రాంతంలో మీ అధ్యాపకుల యొక్క కృషి, మీ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహంతో మీరందరూ బాగా చదువుకుని రాబోయే రోజుల్లో ఉన్నత స్థానాలకు ఎదగాలని, మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు నాయకులుగా నిలబడాలని. నాయకులు అంటే రాజకీయ నాయకులనే కాదు, మీరు ఏ రంగం ఎంచుకుంటే ఆ రంగంలో మీరు లీడర్షిప్ క్వాలిటీస్ తోటి బయటికి రావాలి, వాటితోటి ఎదగాలి. దానికి ఎప్పుడు కూడా బీజం పడేది పాఠశాలలోనే. ఇక్కడ మీరు మంచి లక్షణాలు అలవర్చుకుంటే దీని ద్వారా ముందుకు వెళ్ళగలిగితే జీవితంలో కూడా విజయం సాధిస్తారనేటువంటి మాటని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దాంతోపాటు ఇవాళ మనం చాలామంది ఒక రకమైనటువంటి క్రేజ్ తోటి ప్రైవేట్ విద్యా సంస్థల్లో చదువుకోవడానికి వెళితే అక్కడ చాలీచాలన్నటువంటి రూములు, చాలీచాలన్నటువంటి క్రీడా స్థలాలు, మీకు శారీరక దారుఢ్యం కానీ వ్యక్తిత్వ వికాసం కానీ జరగనటువంటి ప్రదేశాల్లో చాలామంది కేవలం చదువు కోసం ప్రైవేట్ స్కూళ్ళు అయితే బాగుంటాయని ఉద్దేశంతో జాయిన్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఈ జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో ఇక్కడ ఉన్నటువంటి ప్లే గ్రౌండ్, ఒక చక్కటి ప్లే గ్రౌండ్, ఎక్కువ స్థలం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక లోటు ఏదైనా ఉంటే అది నిన్నటి వరకు స్టేజ్ నిర్మాణం. ఈ స్టేజ్ నిర్మాణానికి సహకరించి ఆ లోటును కూడా పూడ్చి ఈ జిల్లా పరిషత్ స్కూల్ని సంపూర్ణమైనటువంటి సమగ్రమైనటువంటి కాంప్రహెన్సివ్ స్కూల్గా తయారు చేయడంలో తమ బాధ్యత నిర్వర్తించినటువంటి రోటరీ క్లబ్ వారికి మనందరి తరఫున కూడా చప్పట్ల ద్వారా ప్రత్యేకంగా తెలియజేస్తాం. మీ అందరికీ నేను మనవి చేసేది, ఖచ్చితంగా మీలో జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన పెట్టుకోండి. కేవలం చదువు ఒక్కటి మాత్రమే మనకి అన్ని రకాలుగా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అనేటువంటి మాట మాత్రం పక్కన పెట్టండి. చదువు ఖచ్చితంగా మనం చదువుకోవాలి, దాంతోపాటు జీవితం మీద స్పష్టమైనటువంటి అవగాహన పెంచుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.